పరంగా అని చెప్తే తప్పంట. దానికి ఏదేదో మాట్లాడుతున్నారు. హోంమంత్రి గారు వచ్చి మాట్లాడుతున్నారు. హోంమంత్రి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సరే, హోంమంత్రి గారు మాట్లాడటంలో నెంబర్ 1 లేదు, దానిలో అనుమానం లేదు. మైక్ ముందు నెంబర్ 1గా మాట్లాడతారు. చివరికి ఎస్ఐని కూడా ట్రాన్స్ఫర్ చేసే పవర్ లేదు దానికి. హోంమంత్రి గారికి చెప్తున్నా, సరే హోంమంత్రి గారికి చెప్పడం అనవసరం, అంతా చూస్తున్న లోకేష్ గారికి చెప్తున్నా, మీ ఇష్టం వచ్చినట్టుగా పోలీసు రాజ్యం చేయాలని ప్రయత్నం చేస్తే రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు, రోజులు మారతాయి. ఇవాళకు 11 మాసాలైంది, కాలం కరిగిపోతా ఉంది. తరువాత మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అధికారం ఉందని పోలీసుని అందరినీ నేను అన్ను. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా సీరియస్గా సిన్సియర్గా ఉండేవాళ్ళు ఉన్నారు, కానీ అలాంటి వాళ్ళకి పోస్టింగ్లు ఉండవు. ఎవరికంటే పోస్టింగ్లు మీరేం చెప్తే అది చేసే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి. ఎంపీపీలు బెదిరించే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి, లేదు ఎమ్మెల్యేలు బెదిరించే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి, అడ్డగోలుగా కేసులు పెట్టే వాళ్ళకి పోస్టింగ్లు ఉంటాయి. ఏంటండి దారుణం, నాకు అర్థం కాదు. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయా? కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి కేసులు పెట్టారు ఈ 11 మాసాల్లో. ఉదాహరణ నేను ఇచ్చా 5 కంప్లైంట్లు, ఒక్క రిజిస్టర్ చేయలే. ఇప్పుడు చేశారులే 4. రిట్ ఆఫ్ మ్యాండమస్ కోర్టులో వేసిన తర్వాత 4 రిజిస్టర్ చేశారు. నేను వెళ్ళి అడిగా కోర్టుకు వెళ్ళక ముందు, ఎందుకు మీరు ఈ కేసు రిజిస్టర్ చేయలేదు అని అడిగా. బిఎల్ చదువుకున్న వ్యక్తిని, ప్రాక్టీస్ చేయకపోవచ్చు, మాజీ మంత్రిని, 2 పర్యాయాల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్ళి నేను ఇచ్చిన కంప్లైంట్ని ఎందుకు మీరు రిజిస్టర్ చేయలేదని అడిగితే నా మీద కేసు పెట్టారు. ఏం చెప్పాలి ఇంకా? ఇది ఏ రాజ్యం? ఇది పోలీసు రాజ్యం కదా? పోలీసులు తప్పు చేయటం లేదా? పోలీసులు ధర్మంగా వ్యవహరిస్తున్నారా? పోలీసులు చంద్రబాబు చెప్పినట్టు లోకేష్ చెప్పినట్టు చేస్తున్నారా లేదా? అక్కడ దాకా ఎందుకండి? డీజీపీ గారిని పర్మిషన్ అడిగా, మేము వస్తామండి కలుస్తామండి అని వంశీని అరెస్ట్ చేసినప్పుడు 15 నిమిషాల్లో రమ్మన్నారు, వెళ్ళాం, మా ముందు వెళ్ళిపోయాడు. రికమెండేషన్ ఎవరికి ఇవ్వాలి అంటే ఏమో మాకు తెలియదండి అన్నారు. దట్ ఇస్ ద సిచ్యుయేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. పోలీసు వ్యవహరిస్తున్న తీరది. ఇలా వ్యవహరిస్తున్నటువంటి పోలీసుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, దానిలో సందేహం లేదు. బట్టలు ఊడదీసి నిలబెడతాం మాకు అధికారం వచ్చిన రోజున, దానిలో ఏం సందేహం లేదే. లా అండ్ ఆర్డర్ని కాపాడవలసినటువంటి పోలీసు వ్యవస్థ లా అండ్ ఆర్డర్ని కాపాడుకోకుండా ఎవరి మోచేతి నీళ్ళలో తాగేటటువంటి పరిస్థితికి ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ యంత్రాంగం వచ్చినప్పుడు ఆ పోలీస్ యంత్రాంగాన్ని మర్చిపోతామా చెప్పండి నేను అడుగుతా ఉన్నా. ధర్మంగా న్యాయంగా ప్రవర్తించవలసినటువంటి పోలీసులు ఇష్టానుసారంగా రవడీజం చేస్తున్నప్పుడు, వారి కొమ్ము కాస్తున్నప్పుడు, మా ఎంపీటీసీలని మా ఎంపీపీలని బెదిరించే కార్యక్రమంలో నిమగ్నమైపోయినప్పుడు ఆ మాత్రం అనకూడదా? సమాజంలో వాళ్ళని హెచ్చరిక చేయకూడదా? ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అలా తప్పుగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని, ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ వ్యక్తుల్ని హెచ్చరిక చేశారు ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో. తప్పంటండి. వీళ్ళైతే ఏమైనా చేయొచ్చంట. వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఓసారి చూడండి, నేను మనం చేస్తున్నా, ఓసారి వేయండి. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాడో, లోకేష్ ఏం మాట్లాడాడో, ఆయన అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడాడో, పోలీసుల గురించి ఏం మాట్లాడారో ఒక్కసారి చూడండి.